మిథిల ఏమైంది? ఏంటి అలా చూస్తున్నావు? పల్లెటూరు అమ్మాయి భయపెట్టేస్తే భయపడిపోతుంది అనుకుంటున్నావా? పెళ్ళయ్యే వరకు నోరు మూసుకుని కూర్చుంటుంది, నన్నేం చేస్తుంది, పల్లెటూరి తిక్కల్ది అని నువ్వు అనుకుంటున్నావా? నీ అందం నీ స్టైలు చూసి నీతో ఫ్రెండ్షిప్ చేయాలా? నేను నీలాంటి తెల్ల తొలి తిత్తుల్ని చాలా మందిని చూశాను త్రిష. పెళ్లి ఆపలేను అనుకున్నావా? మాట్లాడు త్రిష. అసలేం జరుగుతున్నదో అర్థం కావట్లేదే. నీ గురించి అంతా నాకు తెలిసిపోయింది. ఇప్పటికైనా మర్యాదగా నిజం చెప్పు. ఒప్పుకో త్రిష. కృష్ణవేణి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? మేడం, ఒక్క 10 నిమిషాలు దయచేసి మీరు మాట్లాడకండి. కృష్ణవేణి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. నేను ఎంత చెప్తున్నా మీరెవరూ నా మాట వినడం లేదు. అందుకే పిచ్చి పట్టింది మేడం. మీరు భారతంలో గాంధారీ దేవిలా కళ్ళుండి చూడలేని గుడ్డివారయ్యారు మేడం. షటప్ కృష్ణవేణి. మీరు అరుచి గీ పెట్టినా ఈ రోజు నన్నెవరూ ఆపలేరు మేడం. కృష్ణవేణి, ఇది మా ఇంటి పరువు మర్యాదలకు సంబంధించింది. నిశ్చితాంబూలాలు తీసుకున్న తర్వాత త్రిషను తీసుకుని లాక్కొనొస్తావా నువ్వు? అవును, ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్నాను, ఆపాను. ఎంగేజ్మెంట్ ఆపితే మా పరువు ప్రతిష్టలు ఏమైపోతాయో నీకు అక్కర్లేదా? ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని కాపాడదామని నేను ఇలా చేశాను మేడం. కృష్ణవేణి, నువ్వు చేసింది క్షమించరాని తప్పు. నిశ్చితార్థం ఆపడం తప్పే, కానీ అలా చేయకపోతే జీవితాంతం తప్పు చేశామని మీరు అరవింద్ టోటల్ ఫ్యామిలీ ఏడవలసి వస్తుంది మేడం. కృష్ణవేణి, 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 అమ్మా కృష్ణవేణి, ఏంటిదంతా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందమ్మా? మావి గారు, మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, ప్లీజ్ నాకొక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి. అంతవరకు మీరెవరూ మాట్లాడకండి ప్లీజ్. కృష్ణవేణి, నీకు ఎన్నిసార్లు చెప్పినా లాభం లేదు. చివరికి నువ్వు అనుకున్నట్టుగానే చేశావు.
దాని పర్యవసానం ఏంటో తెలుసా నీకు? మేడం, నేను ఇలా గొడవ చేస్తే మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారని నాకు తెలుసు. తెలిసి కూడా మరెందుకు చేస్తున్నావు? నిజం నిరూపించాలని. కృష్ణవేణి నిన్ను. మేడం ప్లీజ్. నేను మాట్లాడాల్సింది అయిపోయాక మీరు ఏం చేసినా, ఎంత పెద్ద శిక్ష వేసినా, నన్ను ఇంట్లో నుంచి పర్మనెంట్ గా గెంటేసినా నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ 10 నిమిషాలు ముందు నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్. త్రిష, నువ్వు నిజం చెప్పే వరకు నిన్ను ఈ రోజు నేను వదలను. కమాన్ స్పీక్ అవుట్. ఇప్పుడు నీకేం కావాలి? నేను అరవింద్ని పెళ్లి చేసుకోకూడదు అంతే కదా? అరవింద్ని పెళ్లి చేసుకోవడం గురించి కాదు, నీ క్యారెక్టర్ గురించి నాకు పూర్తిగా తెలుసు. అసలు నా గురించి ఏం తెలుసా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అరవింద్ని లండన్ లో కలిసావు, అక్కడే మీరిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ మా అరవింద్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు, నువ్వు మాత్రం ప్రేమించలేదు. ఎందుకంటే నీకు ప్రేమ అనేది లైఫ్ లో ఎదగడానికి నిచ్చెన. దానికోసం నువ్వు ఏమైనా చేస్తావు త్రిష. మా అరవింద్ నిన్ను డ్రీమ్ గర్ల్ అని ఊహించుకున్నాడు. నిన్ను తన హృదయంలో గూడు కట్టి దేవతలా పూజిస్తున్నాడు. కానీ అరవింద్తో నీది తొలి ప్రేమ కాదు త్రిష. దానికంటే ముందే హైదరాబాద్ లో కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించావు. నువ్వు మోడల్ గా పైకి రావడం కోసం కళ్యాణ్ ఎంతో కష్టపడ్డాడు. మోడలింగ్ ఏజెన్సీలో కాస్టింగ్ డైరెక్టర్ గా ఉంటూ మోడల్ గా నీకు ఎన్నో ఛాన్స్లు ఇప్పించి నిన్ను స్టార్ మోడల్ చేశాడు. కళ్యాణి ప్రేమించానని చెప్పావు, కలిసి తిరిగావు, పెళ్లి చేసుకుంటాను అన్నావు, పెళ్లి చేసుకుంటాను అన్నావు, పెళ్లి చేసుకుంటాను అన్నావు, పెళ్లి చేసుకుంటాను అన్నావు. కానీ నీ ప్రేమ డ్రామా, నీ పెళ్లి డ్రామా అని కళ్యాణ్కి తెలీదు. ఇవేమీ తెలియని కళ్యాణ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఒక కొత్త జీవితాన్ని ఊహించుకున్నాడు. కానీ నీ జీవితం వేరు. నీ లైఫ్ స్టైల్ వేరు. కోట్లు సంపాదించాలని, లగ్జరీగా బ్రతకాలని నీ డ్రీమ్. ఇంటర్నేషనల్ కంపెనీకి యాడ్ మోడల్ గా కళ్యాణికి గొప్ప ఛాన్స్ ఇప్పించాడు. ఇంటర్నేషనల్ మోడల్ అయ్యాక కళ్యాణ్ అవసరం ఏముందనుకొని కళ్యాణ్ని వదిలేశావు. నువ్వు లండన్ వెళ్ళిపోయావు. మా అరవింద్ లండన్ లో పరిచయం అయ్యాడు. జమీందారు ఫ్యామిలీకి కోడలు అవ్వొచ్చని, లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయొచ్చని అరవింద్ ని ప్రేమలోకి దింపి ఇక్కడి దాకా తీసుకొచ్చావు. అదే నీ క్యారెక్టర్. చెప్పు, ఇప్పుడు నేను చెప్పిన
చెప్పిందంతా నిజం కాదా? కళ్యాణ్ నీ ఎక్స్ లవర్ కాదా? మర్యాదగా నిజం ఒప్పుకో త్రిష. కృష్ణవేణి, త్రిష మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఇంకా ఎన్ని కథలల్లావో అవన్నీ చెప్పు. వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిచి, మా జమీందారి పరువు ప్రతిష్టల్ని మంట కలిపావు. ఎంగేజ్మెంట్కి వచ్చిన అతిథులందరి ముందు త్రిషని లాక్కొచ్చి చీప్ గా బిహేవ్ చేశావు. మాట్లాడితే మాట్లాడినివ్వు, నిజం అంటావు, నిరూపించలేవు. ఇప్పుడు మళ్ళీ త్రిషని నిలదీసి కొత్త లవ్ స్టోరీ చెప్తున్నావు. నువ్వు ఎన్ని కథలల్లి చెప్పినా త్రిష ఈ ఇంటి కోడలవుతుంది. త్రిష ఈ ఇంటి కోడలవుతుంది. త్రిష ఈ ఇంటి కోడలవుతుంది. త్రిష ఈ ఇంటి నువ్వు నిశ్చితార్థం ఆపినా ఈ పెళ్లి ఆగదు. త్రిష అరవింద్ని పెళ్లి చేసుకుని కోడలిగా ఈ ఇంట్లో కుడికాలు పెడుతుంది. కుడికాలు పెడుతుంది. కుడికాలు పెడుతుంది. కుడికాలు పెడుతుంది. ఈ రత్నప్రభాదేవి ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే అదే ఫిక్స్. 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 అరవింద్కి త్రిషకి పెళ్లి జరగదు. అవును, కృష్ణవేణి చెప్తే మీరంతా ఎందుకు వింటలేదు? అన్నయ్య, అవును అరవింద్, త్రిష మంచమ్మాయి కాదు. తనెప్పటికీ నీకు బెస్ట్ ఫ్రెండ్ కాదు అరవింద్. తను నాకు ఇష్టం లేదు. నువ్వు త్రిషని పెళ్లి చేసుకోవద్దు అరవింద్. మీ వదిన చెప్పింది కాబట్టి త్రిషని పెళ్లి చేసుకోవద్దు అరవింద్. అత్తయ్య, ముందు మీరు వంశీ తీసుకెళ్ళండి. నేను వెళ్ళను. త్రిష నా తమ్ముడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పిన్ని, వంశీని తీసుకెళ్ళండి ప్లీజ్. అలాగే నాన్న వంశీ, నువ్వు చెప్పినట్టుగానే వింటారు. ముందు నువ్వు కిందికి రా. రా నాన్నా. ఏంటి రత్నప్రభ గారి ఇదంతా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? లలిత్ గారు, ఒక్క 10 నిమిషాలు ఆగండి, అంతా సర్దుకుంటుంది. వాట్? ఇంకా 10 నిమిషాలా? ఏంటండి ఇది? మీ కోడలు కృష్ణవేణి గారు మా అమ్మాయిని వేలు పెట్టి చీటర్ అంటుంది. నా బిడ్డ గురించి ఇంత చీప్ గా మాట్లాడుతుంది. అసలు తనెవరండి? తనకి ఏం హక్కుందని మాట్లాడుతుంది?
ఏమ్మా నా బిజినెస్ ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ వయసు? నా కూతురు చేయి పెట్టుకొని లాక్కొచ్చావు. ఎంత ధైర్యం నీకు? లలిత్ గారు, మీరు ఆవేశపడకండి. ప్రాబ్లం ఏంటో నేను రెక్టిఫై చేస్తాను. లేదు సృజన్ గారు, ప్రాబ్లం ఏదైనా ఉంటే మీ కోడలతో మాట్లాడుకోండి. ఇప్పుడు నన్ను మాట్లాడనివ్వండి. ఏమ్మా, నా ఫ్యామిలీ గురించి మా గురించి నీకేం తెలుసమ్మా? నిశ్చితార్థం అయిపోయాక ఇంతమంది ముందు నువ్విలా మాట్లాడి మమ్మల్ని చాలా ఘోరంగా అవమానించావమ్మా నువ్వు. ఏమ్మా, మీ వాళ్ళు నిన్ను క్షమించొచ్చేమో కానీ నేను క్షమించను. అరే, మా త్రిష క్యారెక్టర్ గురించి మీ కోడలు మాట్లాడుతుంటే ఒక్కరు కూడా అడ్డు చెప్పరే? అందరూ నిజమన్నట్టు వింటున్నారు. ఎంతో మంది అబ్బాయిలు మా అమ్మాయి కోసం క్యూలో ఉన్నారు. మా ఫ్యామిలీ కోసం మేము అందుకోవడానికి పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ ఫ్యామిలీలు వెయిట్ చేస్తున్నాయి. బట్ నేను అరవింద్ని ప్రేమించే డాడీ అని అడిగితే తన కోసం బిజినెస్లన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి పెళ్లి కొప్పుకున్నాను. ఓ సివిలైజ్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన త్రిష గురించి నువ్విలా మాట్లాడడం సభ్యతేనా? సంస్కారమేనా? రత్నప్రభ గారి ఫ్యామిలీ నచ్చింది, వాళ్ళ కల్చర్ ఇంకా నచ్చింది. ఇలాంటి గొప్ప ఫ్యామిలీకి మా త్రిష కోడలవుతుందని తల్లిదండ్రులుగా మేమెంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. బట్ నీ నాన్సెన్స్ అంతా చూశాక మాకు సిగ్గేస్తుందమ్మా. ఈ ఇంటి కోడలవుతున్న మా అమ్మాయి క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడటం పక్కన పెట్టి అసలు ఇలాంటి గొప్ప ఇంటికి నీలాంటి అమ్మాయికి కోడలయ్యే అర్హత లేదమ్మా. మాకు మా కూతురికి ఇంత ఘోర అవమానం జరిగాక ఇంకా ఇక్కడ నిలబడి మా మర్యాదను తక్కువ చేసుకోవడం మాకిష్టం లేదు. అమ్మా త్రిష, బయలుదేరు. అలాగే డాడీ. త్రిష, నువ్వు వెళ్ళొద్దు. ఇంత జరిగాక కూడా ఎలా ఉండమంటావు అరవింద్? అది కాదు త్రిష. నో అరవింద్, ఇక నువ్వు మాట్లాడుకో. ఇంతసేపు నన్ను నా ప్రేమని చీప్ చేసి మాట్లాడుతున్నా నువ్వు సైలెంట్ గా ఉన్నప్పుడు నా మనసులో నీ మీదున్న ప్రేమ చచ్చిపోయింది. సుమా, బయలుదేరు. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ లలిత్. అమ్మా త్రిష, పద. సుమగారు, ఒక్క నిమిషం ఆగండి. మామ్, నువ్వు మాట్లాడడానికి ముందు నన్ను మాట్లాడనివ్వు ప్లీజ్. అలాగే అరవింద్. హ్మ్. ఏంటి వదిన ఇదంతా? అరవింద్, ఈ వదిన చెప్పేది నిజం. తను నిన్ను మోసం చేస్తుంది. ప్లీజ్ వదిన. మీరు ఎవరో కళ్యాణ్ గురించి చెప్పారు. కళ్యాణ్ త్రిష ప్రేమించుకున్నారని చెప్పారు. త్రిష కళ్యాణ్లు మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారని చెప్పారు. మీరు ఎన్ని చెప్పినా
అమ్మకు త్రిషకు ఇక్కడున్న అందరికీ మీ మీద కోపం రావచ్చు, బట్ నాకు మీ మీద కోపం రాదు. ఎందుకంటే మీరు నా వదిన. మిమ్మల్ని అమ్మగానే భావిస్తాను. పిల్లల మీద అమ్మకి ఎన్నిసార్లైనా కోపం రావచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు. మీకు కూడా మా ప్రేమ విషయంలో అమ్మలాగా కోపం వచ్చిందని అనుకున్నాను. అంతే వదినా.